రోజు మనము గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర, 15 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంటే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఒక పావు అంత ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గోంగూర వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, చూడండి ఒకసారి. కొంచెం పచ్చిమిర్చిని కలుపుకుందాం. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. 15 తీసుకుంటున్నాను నేను ఎండుమిర్చి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకుందాము. 2 కట్టలు తీసుకున్నాను నేను. ఫస్టే గోంగూరని నీట్గా కడిగేసి పెట్టుకుందామండి. చూడండి, ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాము. ఆయిల్లోనే ఉడికించుకోవాలి, వాటర్లో ఉడికించకూడదు. ఒక 15 నిమిషాలు దీన్ని మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. గోంగూర చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మొత్తం ఉడికిపోయింది గోంగూర. ఇట్లా పట్టుకో. గోంగూర రొట్టె పచ్చడి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా దంపుకుంటున్నాను. రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా. మీరు కూడా ట్రై చేయండి.